హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మీకు నేను వంకాయ ఎండుపిల్ల రొయ్యల కర్రీ అయితే చూపిస్తున్నానండి. ఈ కర్రీ వచ్చేసి మేము ఆఫ్టర్నూన్ ఇప్పుడు లంచ్లోకి వచ్చేసి సంగట్లోకి అయితే చేస్తున్నాను. ఇది కర్రీ ఇంట్లో అయితే 3 వంకాయలు అయితే ఉన్నాయి. అలాగే ఎండు పిల్ల రొయ్యలు ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయన్నమాట. ఇదిగోండి, అవైతే ఇలా అయితే ఉన్నాయి. ఈ కర్రీ అయితే నాకు తెలియదు యాక్చువల్గా. నేను మా అమ్మని అడిగి కనుక్కొని అయితే చేస్తున్నాను ఇది. మా అమ్మ అయితే రొయ్య పొట్టు వేసి చేసేది ఎక్కువగా. సేమ్ ఆ రొయ్య పొట్టు వంకాయ కర్రీ ఎలా అయితే చేస్తుందో సేమ్ అదే ప్రాసెస్లోనే చేసుకో, బాగుంటుందని చెప్పింది అనమాట. సో ఇప్పుడైతే ఇవి వేసి కర్రీ అయితే చేద్దాము. ఒకసారి మీరు కూడా చూడండి, నేను ఎలా చేశానో మీకు కూడా చూపిస్తాను. చూడండి, ఫస్ట్ అయితే ఒక బాండల్ తీసుకోవాలి. అది కొంచెం హీట్ అయిన తర్వాత అందులో ఈ ఎండు రొయ్యలు ఉన్నాయి కదా, ఇవి వేసుకొని కొంచెం మంచిగా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. ఎక్కువగా చేయకూడదు, కొద్దిగా వేడయ్యి కొంచెం వెచ్చగా అయితే చాలు రొయ్యలు అనమాట ఇవి. ఎందుకంటే ముందుగానే వీటిని కర్రీ చేయడానికి ముందే ఫ్రై చేసుకుంటే మనకి టేస్ట్ అయితే బాగుంటుందని చెప్పింది మా అమ్మ అయితే. సో ఇప్పుడైతే ఫస్ట్ వాటిని మంచిగా ఇలా అయితే ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలన్నమాట. ఇవి ఎందుకంటే వాష్ చేసిన తర్వాత మనం ఫ్రై చేసేదానికి అవ్వదు కాబట్టి, సో ముందుగానే మనము వాటిని డ్రై రోస్ట్ చేసి తర్వాత అయితే వాష్ చేసుకుంటున్నాము. ఇలా తీసుకున్నాం కదా, ఒక గిన్నెలోకి డ్రై రోస్ట్ చేసిన రొయ్యల్లోకి వాటర్ అయితే పోసి మంచిగా బాగా మిక్స్ చేయాలన్నమాట. బాగా కలిపితే ఏమవుతుందంటే ఇసుక ఉంటుంది కదా, ఆ ఇసుక అంతా అడుక్కు వచ్చేస్తుంది. ఇంకా ఏదన్నా ఉంటే కూడా మొత్తం నీట్గా క్లీన్ అవుతుంది, అడుక్కి వెళ్ళిపోతుంది. ఇది వచ్చేసి మనం ఒక 2-3 టైమ్స్ అయితే అట్లా వాష్ చేసుకోవాలి. అంటే నీట్గా వచ్చే వరకు, ఇసుక రాలేదు మనకు అన్న వరకు మనం వాష్ చేసుకోవాలన్నమాట. యాక్చువల్గా రొయ్య పొట్టు అయితే కొంచెం ప్రాసెస్ ఎక్కువ రొయ్య పొట్టుతో చేయాలంటే నాకు తెలిసి. ఎందుకంటే ఇసుక ఎక్కువ వస్తుంది దాంట్లో. ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి మనకి ఈజీగా చేతికి కూడా అందుతాయి, చేతికి కూడా దొరుకుతాయి కాబట్టి మనం నీట్గా వీటితో అయితే కొంచెం బాగానే చేసుకోవచ్చు. రొయ్య పొట్టు అయితే మరీ సన్నగా ఉంటుంది, మనకు చేతికి దొరకదు. ప్లస్ ఇసుక కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది కదా, అది కొంచెం ప్రాసెస్ అని నాకైతే అనిపిస్తుంది. ఈసారి అయితే ఇవైతే వేస్ట్ చేస్తున్నాను. ఇలా మంచిగా అయితే వాష్ చేసుకోవాలి. చూసారా అడుగున ఎంత మట్టి ఇసుక వచ్చిందో. సో అవంతా ఆ నీళ్ళంతా తీసేసి మళ్ళీ ఒకసారి నీళ్ళు తీసుకొని మళ్ళీ ఇలా ఈ ప్రాసెస్ వచ్చేసి మనకు వాటర్ నీట్గా వచ్చే వరకు అయితే మనం ఈ రొయ్యలను అయితే వాష్ చేసుకోవాలన్నమాట. ఎక్కువగా ఫ్రై చేస్తే ఏమవుతుందంటే విరిగిపోతుంది. అవి ఆల్రెడీ ఎండిపోయి ఉన్నాయి కాబట్టి విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి లైట్గా కొంచెం దూరగా వేయించుకుంటే చాలు. ఇలా మళ్ళీ నేను ఒక 2-3 టైమ్స్ అయితే వీటిని అయితే మంచిగా వాష్ చేశాను. నీళ్ళు మంచిగా వచ్చే వరకు అలా ఒక 3 టైమ్స్ వాష్ చేశాను నేను. చూసారు కదా, ఇలా వాష్ చేసిన తర్వాత ఈ రొయ్యలని అయితే ఒక పక్కన అయితే పెట్టుకుందాము. ఈ రొయ్యల్లో ఉన్న వాటర్ కూడా కొంచెం ప్లేట్ని ఇట్లా వంపుగా పెట్టినామంటే ఉన్న వాటర్ అంతా కూడా కిందికి వచ్చేస్తుంది అనమాట. వంకాయలను కూడా ఇలా మంచిగా కట్ చేసుకొని నీళ్ళలో ఉప్పేసి ఇలా పక్కనైతే పెట్టుకుందాము. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి నేను ఇక్కడైతే ఎండు కొబ్బరి పొడి అయితే వేస్తున్నాను. ఈ ఎండు కొబ్బరి పొడి వచ్చేసి మూడు అయితే వేసాను, 3 స్పూన్లు అయితే వేసాను. అలాగే ఇందులో ఓన్లీ వెల్లుల్లి మాత్రమే వేస్తున్నాను. అల్లం అయితే వేయొద్దని చెప్పిందండి మా అమ్మ అయితే. అల్లం వేయొద్దు, అల్లం వేస్తే అంత పెద్దగా టేస్ట్ ఉండదు అని చెప్పింది. సో నేనైతే ఓన్లీ ఈ 2 మాత్రమే మిక్సీకి అయితే వేసాను ఇక్కడ, ఎండు కొబ్బరి అండ్ వెల్లుల్లి. ఇలా మంచిగా మిక్సీకి వేసుకొని మెత్తగా తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా. ఆ తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న టమాటా, మీకు గ్రేవీ ఎంత కావాలో దాన్ని బట్టి చూసుకొని టమాటాలు అయితే వేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 టమాటాలు అయితే వేస్తున్నాను. 2 టమాటాలు ఇలా కట్ చేసి వేసుకొని మూత పెట్టుకొని మంచిగా మెత్తగా మిక్సీకి వేసుకోవాలి. ఇలా మంచిగా మసాలా పేస్ట్ అయితే మనకైతే రెడీ అయిపోయింది. సో దీన్ని అయితే పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కొంచెం మంచిగా హీట్ అయిన తర్వాత ఇందులో
సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి టర్న్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయ ముక్కలు, ఈ వంకాయ ముక్కలను అయితే వేసుకొని దీంట్లోనే పైన కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇది వంకాయలు కొంచెం కలర్ మారకుండా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి పసుపు వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి సిమ్లో మంచిగా వంకాయలను అయితే మగ్గించాలి. వంకాయలు మనకు త్వరగా మగ్గిపోతాయి కాబట్టి మధ్యలో తీసి కలుపుకుంటూ చూసుకుంటూ వేయించుకోవాలన్నమాట. ఎందుకంటే మళ్ళీ మనకు రొయ్యలు కూడా ఫ్రై అవ్వాలి కదా. సో అందువలన ఎక్కువగా మరీ ఉడికిచ్చేస్తే వంకాయ వచ్చేసి మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, కొంచెం కారం అయితే వేసుకొని ఒకసారి మంచిగా అయితే కలుపుకోవాలన్నమాట దీన్ని. ఈ వంకాయ ముక్కలకి వచ్చేసి ఈ పసుపు కారం వచ్చేసి బాగా పట్టుకునేటట్టు, ఉప్పు కారం పసుపు బాగా పట్టుకునేటట్టు కలుపుకొని మూత పెట్టేసి మగ్గించుకుందాం ఇంకొంచెంసేపు. కాసేపు అయిన తర్వాత తీసి చూస్తే వంకాయ ఇంకొంచెం మగ్గి మంచిగా దగ్గర పడి ఉంటుంది. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ వంకాయల్లోకి మసాలా పేస్ట్, ఇందాక మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్, ఆ మసాలా పేస్ట్ అయితే ఒకసారి వేసుకొని ఇది పచ్చివాసన అంతా పోయే వరకు మంచిగా కలుపుకోవాలి. మనకు రొయ్యలు అనేది కొంచెం ఫాస్ట్గా కుక్ అయిపోతుంది కాబట్టి ఫస్ట్ మసాలా అనేది వేసేస్తే దాంట్లో ఉన్న పచ్చివాసన అయితే పోయి మంచిగా ఆయిల్ అనేది కొంచెంగా పైకి అయితే మనకు వస్తుందన్నమాట. చూసారా ఇట్లా మంచిగా ఆయిల్ అనేది పైకి అయితే తేలుతుంది. సో మసాలా అయితే బాగా మగ్గిపోయింది. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 to 10 minutes మధ్యలో అయితే కలుపుకుంటూ మసాలాని మగ్గించుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ వాటర్ అనేది పడకుండా పక్కకు ఒక సైడ్గా వంచి పట్టుకొని ప్లేట్ని, ఆ నీళ్ళు అయితే పడకుండా ఈ రొయ్యలను అయితే ఈ కర్రీలో అయితే ఇప్పుడు వేసేద్దాము. ఆ నీళ్ళు డ్రైన్ చేసేసేయండి, లేదు అని అంటే పడకుండా నీట్గా ఒక సైడ్ నుంచి అయితే వీటిని వేసేసుకోవచ్చు. ఇలా వీటిని వేసేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మసాలా వచ్చేసి ఈ రొయ్యలకు కూడా బాగా పట్టుకునేటట్టు మంచిగా కలుపుకోవాలి. నేనైతే ఇలా మంచిగా కలిపేసాను వీటిని. ఆ తర్వాత మూత పెట్టి కొంచెం సేపు మగ్గించిన తర్వాత చూసినట్లయితే చూడండి ఆయిల్ మంచిగా బయటకైతే వచ్చింది కొద్దిగా. ఆ తర్వాత ఇందులోనే కొంచెం నీళ్ళు మిక్సీ జార్లోనే తిప్పి కొంచెం నీళ్ళు అయితే పోసుకోవాలి. కొంచెం నీళ్ళు పోసిన తర్వాత మొత్తం బాగా కలుపుకొని ఉప్పు కారంని ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. నాకు కొంచెం ఇక్కడ కారం తక్కువ అనిపించి కొంచెం కారం అయితే మళ్ళీ యాడ్ చేశాను. సాల్ట్ కూడా కొంచెం అయితే యాడ్ చేసి ఒకసారి మంచిగా అయితే కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా కర్రీ వచ్చేసి తెరులుతున్నప్పుడు మంటను వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి మగ్గించుకోవాలన్నమాట. ఇప్పుడు మధ్యలో తీసి చూసుకొని మధ్యలో కలుపుకుంటూ అలా మంచిగా కుక్ చేసుకోవాలన్నమాట దీన్ని. ఇలా మంచిగా ఉడికిన తర్వాత దీన్ని మూత పెట్టి అలాగే ఉడికించుకుంటూ ఉండాలి. చూసారా కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. సంగట్లోకి అయితే అందుకని కొంచెం గ్రేవీ ఎక్కువగా ఉండేటట్టు చూసుకున్నాను అనమాట. కొంచెం పలుచగా ఉంటేనే కర్రీ అయితే సంగట్లోకి అయితే బాగుంటుందని చెప్పి కొంచెం ఇట్లానే చేశాను. ఆ తర్వాత ఇందులో కొంచెం ధనియాల పొడి అయితే వేసాను. 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టి కాసేపు కుక్ చేసుకోవాలన్నమాట. చివరిగా ఇంకొంచెం కొత్తిమీర వేసేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టామంటే ఆ ధనియాల పొడి కొత్తిమీర ఫ్లేవర్ వచ్చేసి ఆ రొయ్యలకి వంకాయకి అలా పట్టుకొని టేస్ట్ అయితే చాలా బాగా అయితే వచ్చిందనమాట. చూసారా ఆయిల్ కూడా మంచిగా పైకైతే తేలింది. అంతేనండి, నేను చేసిన వంకాయ ఎండుపిల్ల రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.